నేడు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. సుప్రీం అడ్వకేట్ ఎంపీ అభిషేక్ సింఘ్వీతో భేటీ కానున్నారు. రేపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాజెక్టు ఆర్థిక అవకతవకలు, పరిణామం తగ్గింపు, జాతీయ ప్రాజెక్టు హోదా వంటి అంశాలపై తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. దీంతో ఇటీవల ప్రభుత్వాన్ని BHEL నుండి ఫైళ్లను సమర్పించమని సుప్రీంకోర్టు ఆదేశించింది. నేడు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. సుప్రీం అడ్వకేట్ ఎంపీ అభిషేక్ సింఘ్వీతో భేటీ కానున్నారు. రేపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాజెక్టు ఆర్థిక అవకతవకలు, పరిమాణం తగ్గింపు, జాతీయ ప్రాజెక్టు హోదా వంటి అంశాలపై తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. దీంతో ఇటీవల ప్రభుత్వాన్ని BHEL నుండి ఫైళ్లను సమర్పించమని సుప్రీంకోర్టు ఆదేశించింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి ముంబై వెళ్తా ఉన్నారు. ఎందుకంటే రేపు సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఏదైతే విచారణ ఉందో ఆ విచారణ జరగబోతా ఉంది. అయితే ఈ భేటీకి సంబంధించి దీనికి సంబంధించి అభిషేక్ మను సింఘ్వి అడ్వకేట్ తో భేటీ కావడానికి ఈ రోజు ముంబై బయలుదేరి వెళ్ళబోతా ఉన్నారు. గతంలో ఈ ఒకసారి మన ప్రాజెక్టు పూర్వపరాలు చూసుకున్నట్టయితే నాగం జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి ప్రాజెక్ట్ లో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని చెప్పేసి ఎలక్ట్రో మెకానికల్ పరికరాల అంచనాల పెంపులో కుంభకోణం జరిగిందని చెప్పి ఆరోపిస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆయనతో పాటు కోస్కి వెంకటయ్య అనే ఆయన కూడా దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది. అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ఆయన చెన్నైలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT లో కూడా కేసు వేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే అంశంపై పర్యావరణ అనుమతులు లేకుండా కూడా నీటి కేటాయింపులు లేకుండా దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పర్యావరణ అనుమతులు లేవు అని చెప్పేసి గతంలోనే 900 కోట్ల భారీ జరిమానా కూడా విధించిన పరిస్థితి మనం చూసాము. అయితే దీనికి సంబంధించి ఈ ప్రాజెక్టులు ఆర్థిక అవకతవకలు జరిగాయని చెప్పేసి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని అనవసరంగా పెంచారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు వేలాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లని చెప్పేసి కూడా నాగం జనార్దన్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి BHEL లో అదేవిధంగా మెగా ఇంజనీరింగ్ మధ్య జరిగినటువంటి ఒప్పందాలను కూడా తన పిటిషన్ లో తప్పుపట్టడం జరిగింది. అయితే ఇప్పటికే BHEL కి సంబంధించి ఇతర సాంకేతిక అంశాలపై స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు విచారణ కొనసాగిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇవన్నీ అంశాలకు సంబంధించి సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీతో భేటీ అయ్యేందుకు, అదేవిధంగా రేపు సుప్రీంకోర్టులో ఏ విధంగా వాదనలు వినిపించాలి అనే దానిపై కూడా ఈ రోజు కీలకమైన భేటీ ముంబైలో జరగబోతా ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే అన్ని అంశాలకు సంబంధించి ఈ రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ముంబైకి వెళ్లి అడ్వకేట్ తో భేటీ కాబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. తెలంగాణ భవన్ లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో కృష్ణా నది జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రెజెంటేషన్ ద్వారా తెలుపనున్నారు. తెలంగాణలో నీటి పారుదల శాఖకు సంబంధించిన అంశాలపై గత 10 ఏళ్లలో ఏం జరిగిందన్న దానిపై మాజీ మంత్రి హరీష్ రావు వివరించనున్నారు. ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన పనులపై, అలాగే కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన అనుమతుల గురించి కూడా చర్చించనున్నారు.
అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బైకాట్ చేసింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సభకు హాజరు కావద్దని బీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రభుత్వం కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించిందని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కావాలని నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. ఈ అంశాలపై స్పష్టమైన డేటాతో ప్రజల ముందుకు వెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ వ్యూహం రచించింది. రైట్, తెలంగాణ భవన్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి హరీష్ రావు అయితే ప్రవన్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. సాగర్, ఈ రోజు తెలంగాణ భవన్ లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మాజీ మంత్రి హరీష్ రావు ఇవ్వనున్నారు. ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. ఉదయం 11 గంటలకి తెలంగాణ భవన్ లో ఒక భారీ ఎల్ఈడి స్క్రీన్ పైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకి సంబంధించి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ డిపిఆర్ సిద్ధం చేసిన విధానం, అదేవిధంగా జోరాలలో ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించాలనుకున్నప్పుడు అక్కడ జరిగే నష్టం ఏంటి, తెలంగాణకు ఎంత మేరకు మనం అక్కడ నీళ్లు తీసుకునే అవకాశం ఉంటుంది, దాంతో పాటుగా శ్రీశైలం దగ్గర పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణకి జరిగే ప్రయోజనం ఏంటి అనే దానిపైన కూడా చాలా స్పష్టంగా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు మాజీ మంత్రి హరీష్ రావు సిద్ధమవుతున్నారు. నది జలాలు కాంగ్రెస్ ద్రోహుల పేరుతోటి ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మాజీ మంత్రి హరీష్ రావు ఇవ్వనున్నారు. దాదాపుగా గంటన్నర పాటు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన నిర్లక్ష్యం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. నిన్న అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అందుకు బీఆర్ఎస్ పార్టీకి కూడా అవకాశం ఇవ్వాలని స్పీకర్ కి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా స్పీకర్ అవకాశం ఇవ్వలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సభలో మాట్లాడే సమయం ఇవ్వకుండా మైక్ కట్ చేస్తున్నారు, గొంతు నొక్కుతున్నారని చెప్పేసి కూడా వాకౌట్ చేసి పూర్తిగా ఈ యొక్క అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బైకాట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. అందుకు ఇక ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు దాదాపుగా 90% పనులు పూర్తయ్యాయి. మిగిలిన 10% పనులు పూర్తవుతే దాదాపుగా ఇటు పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ఈ 3 జిల్లాలకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. సాగునీరు పుష్కలంగా అందే అవకాశం ఉంది. కొన్ని లక్షల ఎకరాలు సాగుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తవుతే కేసీఆర్ కు మంచి పేరు వస్తుందని ఒక భావంతో ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. పాలమూరు బిడ్డగా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో అది దానికి సంబంధించి ధీటుగా ఇప్పుడు తెలంగాణ భవన్ లో ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాబట్టి శ్రీశైలం దగ్గర పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించినప్పుడు అక్కడ మనం జరిగే ప్రయోజనం ఏంటనేది కూడా చాలా స్పష్టంగా ప్రజలకు వాస్తవాలు చెప్తామని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఉదయం 10:30 అందరూ తెలంగాణ భవన్కి వస్తారు. వచ్చిన తర్వాత 11 గంటలకు ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రారంభమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం నేడు సాకారం కాబోతోంది. భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంలో నేడు ఉదయం 11 గంటలకు తొలి విమానంతో ట్రయల్ రన్ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు 96% పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. హుద్హుద్ వంటి తుఫానులను తట్టుకునేలా అధునాతన టెక్నాలజీ వ్యవస్థతో దీన్ని నిర్మించారు. ఈ ఏడాది జూలై నుంచి పూర్తి స్థాయిలో సేవలు అందించనుంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, ఇతర అధికారులు ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో భోగాపురంకు చేరుకోనున్నారు. ఈ విమానాశ్రమం అందుబాటులోకి వస్తే విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారుతుందన్నారు.
రైట్, ఇక భోగాపురానికి తొలి విమానం అయితే ఈ రోజు 11 గంటలకు రాబోతుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్. థ్యాంక్ యూ చిరుసాగర్. ఉత్తరాంధ్ర జిల్లాల వాసుల యొక్క చిరకాల స్వప్నం ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఈ రోజు ఫస్ట్ ట్రయల్ రన్ చేయడానికి అధికారులు అయితే నిర్ణయించారు. అయితే నిన్న ప్రస్తుతానికి ఎవరైతే కేంద్ర విమాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు కూడా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ని సందర్శించి ఈ ట్రయల్ రన్ ఏ విధంగా జరుగుతుంది, వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతవరకు వచ్చిందన్న దానిపైన కూడా అధికారుల దగ్గర నుంచి పూర్తి సమాచారం కూడా తీసుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, రాజ్ న్యూస్ లోని ఎక్స్క్లూజివ్ గా ఈ యొక్క భోగాపురంకి సంబంధించిన ఎయిర్పోర్ట్ విజువల్స్ కూడా బాహ్య ప్రపంచానికి చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిన అసలు యాక్చువల్ గా ఇది 2026 జులై నాటికి ఓపెన్ చేసే విధంగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అధికారులు అలాగే సిబ్బంది యొక్క అమ్యానంతో ఇంకా ముందుగానే దీన్ని ఓపెన్ చేసే విధంగా కూడా అన్ని రకాలుగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఇంటర్నేషనల్ భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చినట్లయితే దక్షిణ భారతదేశంలో ఆర్థిక రాజధానిగా ఇటు విశాఖపట్నం ఉండే అవకాశం ఉన్నది. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ ఇటువంటివన్నీ కూడా ఇటు విశాఖపట్నం వైపు మొగ్గు చూపిస్తున్న నేపథ్యంలో అలాగే మిగతా ఈ యొక్క డేటా సెంటర్లకి సంబంధించి అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిటికీ కూడా మౌలిక సదుపాయాల కల్పనలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇతరత్ర కంపెనీలు కూడా వీటన్నిటికీ కూడా ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపిస్తుంది. దానికి భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది చాలా కీలకమైన దీనిగా చెప్పుకోవచ్చు. అయితే హుదూద్ వంటి తుఫాన్లు ఇటువంటి వాటిని కూడా తట్టుకునే విధంగా ఆ స్ట్రక్చరల్ డిజైన్ అయితే అంత పర్ఫెక్ట్ గా చేశామని చెప్పి అధికారులు ఇప్పటికే తెలియజేశారు. వీటన్నిటినీ కూడా రామ్మోహన్ నాయుడుతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ప్రజా ప్రతినిధులందరూ కూడా వాటినన్నింటినీ చూసేటందుకు నిన్న చేరుకున్నారు. అయితే ఈ రోజు ట్రయల్ రన్ ఏదైతే ఢిల్లీ నుంచి విశాఖపట్నం అదే భోగాపురం ఎయిర్పోర్ట్ వరకుని వచ్చే విధంగా కూడా ఇప్పుడు ట్రయల్ రన్ కూడా చేస్తున్నారు. అలాగే ఈ యొక్క ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఈ ఏడాది జులై నాటికి పూర్తి స్థాయిలో సేవలు అందించే విధంగా ఉన్నప్పటికీ కూడా కేంద్ర విమాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు దీన్ని ఇంకొక నెల రోజులు ముందుగానే ప్రజలకి ఇటు ఆ వ్యాపారవేత్తలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీటన్నిటికీ కలిపి విజయనగరం ఎంపీగా ఉన్న అప్పలనాయుడు కూడా రామ్మోహన్ నాయుడుతో కలిసి ఎప్పటికప్పుడు ఈ యొక్క పనులు అయితే పూర్తిగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఉత్తరాంధ్ర జిల్లాల వాసులకి ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే వస్తుందో దీని చిరకాల స్వప్నం. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం వరకు చూసుకుంటే కొంతవరకే ఇంటర్నేషనల్ కి కానీ డొమెస్టిక్ కి సంబంధించిన ఫ్లైట్స్ మాత్రమే వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ అందుబాటులోకి వచ్చినట్లయితే దాదాపు 36 దేశాలకు సంబంధించిన ఫ్లైట్స్ అన్ని కూడా ఇక్కడికి ల్యాండ్ అయ్యే విధంగా చేస్తున్నారు. అలాగే ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా పూర్తిగా ఎదుర్కొనే విధంగా కూడా ఈ యొక్క స్ట్రక్చరల్ డిజైన్ చేసిన నేపథ్యంలో రానున్న భావితరాలకి ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా చాలా వరకు ఉద్యోగ అవకాశాలు ఉండే అవకాశం ఉంది. చిరుసాగర్. రైట్, థ్యాంక్ యూ నందకుమార్. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ఢీకొంది టవేరా కారులో ప్రయాణిస్తున్న 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మేడిపల్లి గ్రామ శివార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్, జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టవేరా కారు ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మేడిపల్లి గ్రామ శివార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ప్రమాదం ఎలా చోటు చేసుకుంది, ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? అయితే మేడిపల్లి మండలానికి సంబంధించి అక్కడ గ్రామ హైవే పైన
టవేరా వాహనము ఎదురుగా వస్తున్న ఒకవైపు ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. వాళ్ళు గుద్దిన వారైతే ఒకవైపు కురుట్ల సంబంధించిన వారుగా గుర్తించడం జరిగింది. అయితే వాళ్ళు కర్ణాటకలోని గన్పూర్ సంబంధించి దత్తాత్రేయ స్వామి టెంపుల్ ను దర్శించుకొని వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతున్నారు. మరి కాసేపట్లో మాత్రం వాళ్ళ ఆ గమ్యాన్ని చేరుకుందరు. కానీ అక్కడ మేడిపల్లి మండలం సంబంధించి మేడిపల్లి గ్రామ శివారులో ఒకవైపు హైవే పైన ఆ కారు అదుపు తప్పడము, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఒకే వైపు ఆ వెహికల్ కూడా స్పీడ్ గా ఉన్నది. వాళ్ళు మార్నింగ్ సమయంలో కావడంతో కూడా నిద్రమత్తులో మరి అతన్ని ఆ కారు డ్రైవర్ మాత్రం ఆ విధంగా ఢీకొట్టాడనే కోణంలో మాత్రం అనుమానం అయితే వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ కారు అతనికి బస్సుకు ఢీకొనడంతో దాదాపు ఒక 11 మందికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. గాయాలైన వారిలో కొంతమందిని అయితే ఒకవైపు మెట్పల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, కొంతమందిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు, మరికొంతమందిని జైత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితి చెప్పవచ్చు. దాంట్లో 4 పరిస్థితి మాత్రం సీరియస్ గా ఉంది. ఎందుకంటే ఫాస్ట్ గా కారు రావడంతో కూడా ఒకే వైపు ఆ బస్సునైతే ఢీకొంది. అందుకోసమనే దాంట్లో కారులో ఉన్న 4 అయితే సీరియస్ గా ఉన్నట్టుగా ఇప్పటికే హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అది అతి వేగంగా రావడంతో అది అదుపు తప్పి ఒకవైపు ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడం జరిగింది. ఆ ఢీకొనడం తోటి అందులో ఉన్న క్షతగాత్రులను కూడా ఒకవైపు ఆసుపత్రులకు అయితే 108 లో తరలించడం జరిగింది. దీంట్లో 4 పరిస్థితి అయితే సీరియస్ గా ఉంది. ఎందుకంటే ఆ బస్సు డ్రైవరు తప్పిదమేం లేదనుకోవడంలో కూడా వాళ్ళు అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది అతి స్పీడ్ గా రావడం, కారు తప్పిదంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఒక 4 పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. వాళ్ళు కొట్లకు సంబంధించిన వారిగా గుర్తించడం జరిగింది. మరి కాసేపట్లో మాత్రం వాళ్ళ గమ్యాన్ని చేరుకుందరు, వాళ్ళ ఇంటికి చేరుకుందరు. కానీ అతి దగ్గరలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంచెం విషాదం నెలకొన్న పరిస్థితి చెప్పవచ్చు. ఎందుకంటే 4 సీరియస్ గా ఉన్నారు కాబట్టి ఎట్లా ఉంటుందనే కోణంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది చెప్పొచ్చు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గి శివార్లో రసాయన పరిశ్రమ ఏర్పాటును గ్రామస్తులు వ్యతిరేకించారు. ఆశా హల్టీహైడ్స్ అడేసివ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రతిపాదించిన రసాయన పరిశ్రమ ఏర్పాటు కోసం కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. గ్రామ శివారులో కంకర క్రషర్లు, కల్తీ నూనె పరిశ్రమలతో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. మళ్లీ రసాయన పరిశ్రమ ఏర్పాటు చేసి పర్యావరణాన్ని మరింత కలుషితం చేయొద్దని అడిషనల్ కలెక్టర్ మాధురి, పర్యావరణ ఇంజనీర్ విజయలక్ష్మిని వేడుకున్నారు. అయినా పరిశ్రమ యాజమాన్యం కాలుష్య నియంత్రణ మండలి భారీ బందోబస్తు మధ్య పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడాన్ని గ్రామస్తులు, పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు తప్పుపట్టారు. పోలీసు వలయాన్ని దాటుకొని పలువురు గ్రామస్తులు సభ వద్దకు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. పరిశ్రమ యాజమాన్యం స్థానికులకు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తే ఊరుకోమని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఓకే మేడం, ఒకటి మా ప్రాంతం ఈ చిన్న పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి ఊరికి నాశనం చేస్తున్నారు. మీరు ఆలోచించండి ఒకసారి. ఆలోచించి ఈ కంపెనీ మనం వద్దంటున్నాము, మీ కాలైతే మొత్తం ఈ కంపెనీ మాకు వద్దు, ఈ మల్లికి మీ కాలు మొత్తం ఎందుకు అంటున్నాము. ఈ దీనివల్ల ఎంత కాల్షియం ఎట్లయితుంది, ఊరు పబ్లిక్ ఎలా ఒక మాట మీద ఉన్నామో లాస్ట్ వరకు మీరు ఒకవేళ అనుకోకుండా కూడా మీరు ఈ కంపెనీ పెడితే ముంగట తీవ్రమైన మీకు నష్టమైతే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఇదే మాట్లాడతారు, ఈ రోజుకు అయిపోతాం మీరు అనుకోకండి. లాస్ట్ వరకు ఈరోజు సరే పోలీస్ బందోబస్తు పెట్టుకున్నారు, ఒక ప్లాన్ లో ఉన్నారు అందరు, ఓకే మనం ఒప్పుకుంటాం. ప్రతిసారి పోలీస్ బందోబస్తు ఉండదు. ప్రతిసారి ఊరోళ్ళు మనం మీరు కలిసి ఉండాలా, మీరు ఊరితోటి ఏకమైపోవాలా. మీరు అది విడిచి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ప్లాన్ చేసుకుంటారు. ఇది చాలా తప్పు. మీరు ఊరు పబ్లిక్ మధ్యలో కూర్చొని చేయండి. నేను మీటింగ్ కూడా ఊరు మధ్యలో పెట్టమని చెప్పాను మేడం. నేను ఊరు మధ్యలో మీటింగ్ పెట్టండి, గ్రామ సభం ఊరు మధ్యలో పంచాయతీలు కూడా మీటింగ్ పెట్టమంటే వీళ్ళు సొంతం ప్రాపర్టీలా ఈ సర్వే నెంబర్లు పెట్టుకొని వీళ్ళు చూపిస్తారు. ఓకే పర్లేదు. మీరు కంపెనీ పెట్టుకోవాలనుకుంటే ఊరు సహాయ సహకారం మీతో ఉండాలా. ఇది ఎంత దుర్మార్గం, ప్రజలు మోసం చేయటం కాకేముంది. నాకు ప్రజలు చెప్పింది ఏంటంటే ఇక్కడ పెట్టే పరిశ్రమ బార్మాడైడ్ కాదు, ఇక్కడ ప్లైవుడ్ పరిశ్రమ పెడతామని చెప్పారంట. మరి వీటి నుంచి ప్రజలకు రక్షణ ఎవరు కల్పిస్తారు? మీరు ఇంగ్లీష్ లో ఒక నివేదికను పడుతున్నారు. అసలు గ్రామాల్లో నివేదిక పెట్టారా? పంచాయతీలో ఆ నివేదికే పెట్టలేదు. ప్రజలకు తెలియదు. కేవలం మేము పత్రికల్లో ప్రకటించాము, మీరు చూడండి, చావండి, ఏమైనా చేయండి. మేము పెట్టినప్పుడు మీరు సమాజం రావటం అంటే ఇది ప్రజల హక్కులా? అసలు ఈ హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సభ ఎందుకు జరుపుతున్నారు? ఫస్ట్ ప్రజల అభిప్రాయ సేకరణ అన్నప్పుడు
ప్రజల అభిప్రాయమే ఉండాలి. ఇలా చెవుగిల్లి జోలపాట పాడతామంటే కుదరదు కదా. మనం చెవుగిల్లినట్టు మాట్లాడొద్దు. ఫస్ట్ ప్రజల అభిప్రాయం తెలుసుకోండి. కెమికల్ అన్నాక కెమికలే, అది చిన్నదైనా పెద్దదైనా, అవునా? మనకు కెమికల్ ఫ్యాక్టరీ వద్దు అని మనం అంటుంటే దీనివల్ల ఇంతే వస్తుంది, దీనివల్ల మనకి ఇది దొరుకుతుంది. రేపు ఎప్పుడో దొరికే వాటి గురించి ఈరోజు మనం ఎందుకు ఆలోచించాలి? మనకు అవసరం లేదు. కెమికల్ ఫ్యాక్టరీ మనకు వద్దు. యూట్యూబర్ నా అన్వేష్ పై మరో కేసు నమోదైంది. తిరుపతిలో హిందూ సంఘాలు ఏకమై ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. హిందూదేవి దేవతల గురించి అసభ్యంగా మాట్లాడిన యూట్యూబర్ నా అన్వేష్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారతీయుల భిక్షతో బతుకుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. తక్షణమే నా అన్వేష్ భారతీయులకు హిందువులకు క్షమాపణలు చెప్పాలని, నా అన్వేష్ యూట్యూబ్ ఛానల్ను తిరస్కరించాలని హిందూ సంఘాలు పట్టుబడుతున్నాయి. హిందువులందరూ రేపు చేస్తారంట. భారతదేశంలో రేపులు ఎక్కువ జరుగుతాయంట. ఒరే వెధవా, 150 కోట్ల జనాభా ఉన్న భారతదేశం రా ఇది. స్త్రీని అత్యంత గౌరవించే భారతదేశం రా మన దేశము. మన భారతదేశంలో స్త్రీని ఎంత గౌరవిస్తామో అందరికీ తెలుసు. అటువంటి స్త్రీని నువ్వు రేపులు జరుగుతున్నాయి, అత్యధికంగా రేపులు జరుగుతున్నాయి, హిందువులు చేస్తున్నారనేది చాలా దారుణము. దీని మీద మేము చాలా తీవ్రంగా విమర్శిస్తాం. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. అతన్ని అరెస్ట్ చేసి ఎస్పీ గారు వెంటనే ఇక్కడ అతన్ని పిలిపించి అరెస్ట్ చేసి అతన్ని శిక్షించకపోతే మేము ఎంత తీవ్ర ప్రమాణంగా ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. మేమైతే అన్వేషణ వ్యక్తి ఇండియాలోకి రాగానే తరిమి కొడతామని కూడా చెప్తున్నాము. ప్రపంచ యాత్రికుడు అని చెబుతూ తిరుగుతూ తను ఫాలోయర్స్ని పెంచుకుంటూ రాను ద్వేషం మీద ద్వేషం పెంచుకుంటూ హిందూ దేవదేవతలను సంస్కృతిని చాలా తక్కువగా నీచంగా చేసి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఏ ఒక్కరిని వదలట్లేదు. ఇతను ప్రజల మధ్య విద్వేషాలు రేపుతూ, మతాల మధ్య విద్వేషాలు రేపుతూ, వారి పైన కుట్రలు పండుతూ దేశంలో విచ్ఛిన్నం తేవాలని ఇతను చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇతని పైన రెడ్ నోటీస్ జారీ చేసి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వీడు వాడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసే విధంగా చేయాలి. ఇలాంటి వారికి ఒక్కసారి అరెస్ట్ చేసి లోపల వేస్తే మిగతా యూట్యూబర్లు ఎవరున్నా కావచ్చు ఈ విధంగా మత విద్వేషాలు రేపే విధంగా, మతాల్ని కించపరిచే విధంగా మాట్లాడాలి. కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి హైదరాబాద్లో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. దీంతో నార్సింగి పోలీసులు సుధీర్ రెడ్డికి డ్రగ్స్ టెస్ట్ చేయడంతో పాజిటివ్గా తేలింది. ఈ నేపథ్యంలో సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్లోని నానక్రామ్గూడలో ఈగల్ టీం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సుధీర్కు టెస్టులు చేయగా పాజిటివ్గా తేలింది. అనంతరం సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి డి అడిక్షన్ సెంటర్కి పంపించారు. ఈ క్రమంలో సుధీర్తో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇక గతంలో కూడా సుధీర్ రెడ్డి 2 సార్లు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డాడు. సుధీర్ రెడ్డి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అనకాపల్లి జిల్లా ఎస్వీఎస్ కెమికల్స్ లో పేలుడు సంభవించింది. ఎస్వీఎస్ ఫార్మాలో మంటలు చెలరేగాయి. దీంతో పొగ దట్టంగా కమ్మేసింది. భారీ శబ్దాలు రావడంతో కార్మికులు పరుగులు తీశారు. నిల్వ ఉంచిన సాల్వెంట్ ఆయిల్ పీపాలు పేలుతున్నాయి. వరుసగా ఆయిల్ డ్రమ్ములు పేలడంతో పొగ దట్టంగా కమ్మేసింది.
అంబర్పేట గోల్నాక డివిజన్లో బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. అన్నపూర్ణ నగర్ మూసీ నది ఒడ్డున గాలిపటాలు ఎగరేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలుడిని కోరంటి ఫీవర్ హాస్పిటల్కి తరలించారు. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో డాక్టర్ల సూచనల మేరకు అక్కడి నుంచి ఉస్మానియాకు తరలించి వైద్యం అందిస్తున్నారు. గతంలో అంబర్పేట్ని నెంబర్ చౌరస్తాలో జరిగిన ఘటన అందరినీ కలిసివేసిన సంఘటన మరవక ముందే మళ్లీ ఇలాంటి దారుణం చోటు చేసుకుంది. తక్షణమే కుక్కలను తరలించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 3K రన్ నిర్వహించారు. 3K రన్ను ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఎస్వీడి కళాశాల నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా జూనియర్ కళాశాల మైదానం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర ఈ రన్ కొనసాగింది. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ర్యాలీలో విద్యార్థులు, యువత, పోలీస్ సిబ్బంది పాల్గొని మాదక ద్రవ్యాల వ్యతిరేక నినాదాలు చేశారు. డ్రగ్స్